2018 సెప్టెంబర్ 14 తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడని కూతురు భర్తను క్రూరంగా నరికి చంపిన తండ్రి ఘటన. ఆ తర్వాత కూతురు పట్ల మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ప్రధాన నిందితుడు మారుతిరావు. 5 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో నల్గొండ కోర్టు తీర్పునిచ్చింది. మిర్యాలగూడలో ఎక్కడైతే ప్రణయ్ హత్య జరిగిందో అక్కడి నుంచే బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడటానికి ప్రధాన కారణం ఆ రోజు ఆసుపత్రి బయట ఉన్న సీసీ కెమెరా విజువల్స్ కీలకంగా మారాయి. అలాగే ప్రత్యక్ష సాక్షులైన అమృతతో పాటు ప్రణయ్ తల్లి హేమలత స్పాట్లో ఉండగా ఏటు సుభాష్ శర్మ కత్తితో ప్రణయ్ మెడపై వేటు వేయడం పూర్తి ఆధారాలు ఉరిశిక్ష పడేలా చేసింది. మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రణయ్ హత్య జరిగినటువంటి ప్రదేశం ఇదే జ్యోతి హాస్పిటల్. 2018 సెప్టెంబర్ 14న ఇదే హాస్పిటల్కి ప్రణయ్, అమృత, అదేవిధంగా ప్రణయ్ తల్లి ముగ్గురు కూడా రావడం జరిగింది. అమృతని హెల్త్ చెకప్ చేయించి, అమృత అప్పుడు 5 నెలల ప్రెగ్నెన్సీగా ఉంది. ఆ హెల్త్ చెకప్ చేయించి తిరిగి వస్తూ కారు ఎక్కుతున్నటువంటి క్రమంలో ఇదే గేటు వద్ద కూడా అత్యంత దారుణంగా ప్రణయ్ని హతమార్చడం జరిగింది. సుభాష్ శర్మ, ఏదైతే ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మ, ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ వ్యక్తి ఉందో సుభాష్ శర్మ ఎప్పుడో ఇక్కడ మాటు వేసి కూడా ఉండడం జరిగింది. పూర్తి ఎవిడెన్స్ కూడా ఇక్కడ హాస్పిటల్ ఆవరణలో మనం గేటు బయట చూసినటువంటి సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా విజువల్స్ ఇవాళ పూర్తిగా ఎవిడెన్స్గా మారి అత్యంత కీలకంగా మారింది. ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలలో చూసినట్లయితే సుభాష్ శర్మ అనే వ్యక్తి ముందుగా ఇక్కడికే వచ్చి కాపు కాయడం జరిగింది. వారు ఆసుపత్రిలో చెకప్ చేసుకొని తిరిగి కారు ఎక్కడానికని గేటు వద్దకు రాగానే వెనకాల నుంచి మెడపై కత్తితో వేటు వేయడం జరిగింది. ఆ విజువల్స్, ఆ ఎవిడెన్స్ను పూర్తిగా ఆ రోజు ఘటనా స్థలంలో కూడా అమృత, అదేవిధంగా ప్రణయ్ యొక్క తల్లి కీలక సాక్ష్యాలే ఇవాళ ఏటుకి ఉరిశిక్ష పడేలా చేసిందని చెప్పవచ్చు. అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ మొత్తం ఈ కేసుని విషయంలో చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. మొత్తం కూడా 1600 పేజీల ఛార్జ్ షీట్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సిబిఐ కేసులు మినహా కూడా ఇలాంటి కేసుల్లో ఎప్పుడు కూడా 1600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు లేదు. పూర్తిగా 72 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది. ఆ రోజు సుభాష్ శర్మ అతను రైట్ హ్యాండ్ ఇంజూరీ కావడంతో కూడా లెఫ్ట్ హ్యాండ్తో కూడా అతను వేటు వేయడం జరిగింది. రైట్ హ్యాండ్కు కుడి భుజం ఇంజూరీ కావడంతో కూడా లెఫ్ట్ హ్యాండ్తో కూడా అత్యంత దారుణంగా చంపినరు. అలాంటి విజువల్స్ అన్ని టెక్నికల్, అదేవిధంగా పూర్తి ఎవిడెన్స్ అన్ని కూడా హ్యాష్ వాల్యూ, ఏదైతే డిజిటల్ ఎవిడెన్స్ ప్రధానంగా ఇందులో హ్యాష్ వాల్యూని క్యాల్కులేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గూగుల్ టైమ్ లైన్, అదేవిధంగా గేట్ ప్యాటర్న్ని కూడా, ఆ వాకింగ్ స్టైల్, పర్సన్ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కోర్టుకు సమర్పించడంలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ పూర్తిగా ఇందులో కీలకమయ్యారని చెప్పవచ్చు. జ్యోతి హాస్పిటల్ నిత్యం రద్దీగా ఉండేటువంటి జ్యోతి హాస్పిటల్ కొద్దిసేపు క్రితమే మనకు పీపీ కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. అత్యంత దారుణంగా ఏటు సుభాష్ శర్మకి ఉరిశిక్ష పడడానికి కూడా కారణం పట్టపగలే ఒక నడి రోడ్లో కూడా అత్యంత దారుణంగా హతమార్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి అమృత కానీ అదేవిధంగా ప్రణయ్ తల్లి ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పించడం వల్ల ఇవాళ శిక్ష పడిందని చెప్పవచ్చు. మొత్తం దాదాపు 6 సంవత్సరాల పైగా కూడా సుదీర్ఘ విచారణలు కొనసాగడం జరిగింది. ఎప్పుడైతే 2018 సెప్టెంబర్ 14న హత్య జరిగిందో ఆ రోజు నుంచి కూడా విచారణలు ఎదుర్కొంటూ ఇవాళ తుది జడ్జిమెంట్, తుది తీర్పు అయితే రావడం జరిగింది. నల్గొండ 2వ అదనపు సెషన్ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పులో కూడా ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మకి ఉరిశిక్ష ఖరారు చేసింది. అదేవిధంగా మిగతా A3 నుంచి A8 వరకు 6 నిందితులకు కూడా జీవిత ఖైదు విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జ్యోతి హాస్పిటల్ ఘటన మొత్తం కూడా ప్రత్యక్ష కారణం అనేది హాస్పిటల్లో ఉన్నటువంటి కీలకంగా అప్పుడు ఆ సీసీ కెమెరా విజువల్స్లో కూడా మనం అత్యంత సీసీ కెమెరాకు అతి దగ్గర కూడా ఇక్కడ మర్డర్ జరిగినప్పుడు కూడా సీసీ కెమెరా విజువల్స్ చాలా క్లియర్గా కనిపించడం జరిగింది. అప్పుడు సుభాష్ శర్మ చేయి కూడా కుడి భుజం పని చేయకపోతే కూడా ఇంజూర్డ్ కావడంతో కూడా లెఫ్ట్ హ్యాండ్తో కూడా నరికి చంపడం జరిగింది. ఆ ఎవిడెన్స్ని కానీ, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని, పూర్తి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. మొత్తం మీద నిందితులకు శిక్ష పడేలా అప్పటి ఎస్పీ రంగనాథ్ చాలా
కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో టెన్షన్గా ఎదురు చూడడం జరిగింది. ఎందుకంటే ఒక కులాంతర వివాహం, ఒక పరువు హత్య కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రణయ్ తల్లిదండ్రులు కొద్దిసేపు క్రితమే మాట్లాడుతూ మాకు జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబానికి కూడా జరగవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ తీర్పు అనేది చెంపపెట్టు లాంటిదని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా మారుతీరావు అప్పుడు తన కూతురు ప్రేమ వివాహం, కులాంతర వివాహం చేసుకున్నటువంటి కక్షతో ఏదైతే సుపారీ గ్యాంగ్ ఉందో ఆ సుపారీ గ్యాంగ్తో కూడా హత్య చేయించడం జరిగింది. అందులో భారీ ఈ అస్గర్ అలీని అదేవిధంగా సుభాష్ శర్మని ఇద్దరిని కూడా అతనికి జైల్లో పరిచయం కాబట్టి ముందుగా వారితో మాట్లాడడం జరిగింది. అయితే సుభాష్ శర్మ ఒక్కడే అప్పుడు స్పాట్లో ఉన్నారు. అతనికి మొత్తం కూడా సహకరించిన వ్యక్తులంతా కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా వారంతా కూడా బయట ఉండి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్కి వస్తుందని కూడా మొత్తం చెప్పడం, అదేవిధంగా హాస్పిటల్ లోనికి వెళ్ళినప్పుడు కూడా సుభాష్ శర్మ ఇక్కడే మాటు వేసి ఉండడం జరిగింది. తిరిగి ఆసుపత్రి చెకప్ వెళ్ళిపోయి కారు అక్కడ ఆపింది. అక్కడ కారు ఎక్కుదామని వెళ్తున్నటువంటి సమయంలో ఇదే గేటు ఆవరణలో కూడా బయటికి వస్తున్నటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఈ దారుణమైనటువంటి హత్య జరిగిందని చెప్పొచ్చు. సుభాష్ శర్మ కీలకంగా అక్కడ స్పాట్లోనే ఉండడం, ఇవన్నీ పూర్తి ఎవిడెన్స్ని కూడా అన్ని కోర్టుకు సమర్పించడం వల్ల ఇవాళ అతనికి ఉరిశిక్ష పడిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పరువు హత్యలో 6 సంవత్సరాల తర్వాత కూడా నిందితులకు శిక్ష పడడం ప్రణయ్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మిర్యాలగూడలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, మిర్యాల.